హాయ్ హలో వెల్కమ్ టు డి డిబేట్. ఈరోజు అంశం ఏంటంటే రాబోయేది వినాయక చవితి. వినాయక చవితికి సంబంధించి అంటే ఇప్పుడు చాలా వరకు మట్టి విగ్రహాలు వాడాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అనేటటువంటివి పెడితే పర్యావరణానికి ప్రమాదకరమని కొంతమంది అంటున్నారు. సో అసలు ఈ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడే ఎందుకు చేస్తూ ఉంటారు అంటే మిగతా పండుగలు వచ్చినప్పుడు మిగతా మతాల వాళ్ళకి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడారని కొంతమంది అంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని చొరబాట్లు అయితే వచ్చాయి. వాటికి సంబంధించినటువంటివి ఏవి మనం పాటించాలి, ఏవి పాటించక్కర్లేదు, దేనివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది, అసలు ఎలా పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క డిబేట్ అయితే మేమైతే ప్రారంభించాము. సో దీనికి సంబంధించి మనతోటి దీంట్లో పాల్గొనడానికి ఈ వినాయక ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ దోసలపూడి రమణరాజు గారు ఉన్నారు. అలాగే బజరంగ దళ వైపు నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అంతేకాకుండా అంటే ఈ పర్యావరణానికి హాని కలుగుతున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల, అసలు ఈ పర్యావరణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని తెలియజేయడానికి మనతోటి ఆల్ ఈజ్ వెల్ కిషోర్ గారు ఉన్నారు. అంతేకాకుండా అసలు ఈ వినాయక చవితికి సంబంధించిన విగ్రహాలు కానీ ఆ పత్రి కానీ దీనికి సంబంధించినటువంటి వాటిని అసలు ఎందుకు చెయ్యాలి, ఎలా చేస్తే సాంప్రదాయబద్ధంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి ఆదిగిరి యోగపీఠం నుంచి సచ్చిదానంద యోగి గారు కూడా మనతో ఉన్నారు. సో వీరితోటి మనం చర్చించి అసలేంటి వాస్తవం ఏంటి, మనం ఏది పాటించాలి ఏది పాటించకూడదు అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా డిబేట్లోకి మన దోసలపూడి రమణరాజు గారిని అయితే ఆహ్వానిస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ వెల్కమ్ టు D5. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ గణేష ఉత్సవ కమిటీలు అనేటటువంటిది చేస్తున్నారు కదా, అసలు అంటే దీని వెనకాల ఉండే ఉద్దేశం ఏంటి అసలు, అంటే ఎందుకు అసలు ఈ కమిటీలు మనం పెట్టాలి? లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు 1400వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన టైంలో ప్రజలు రోడ్ల మీదకి రావడానికి ఉండేటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి వాతావరణంలో హిందుత్వం మీద జరుగుతున్నటువంటి భిన్న పోకడల కారణంగా ఈ యొక్క గణపతి యొక్క కార్యక్రమాల రీత్యాగా గణపతి నవరాత్రుల్ని సమైక్యంగా నిర్వహించేటువంటి కార్యాచరణ ఆ రోజున వారు చేపట్టడం ద్వారా గ్రామాన దేశ స్వాతంత్రోద్యమానికి ఒక వేదికగా సమైక్యంగా ప్రజల్ని నిలిపి ఉంచేటువంటి కార్యాచరణ దీనికి మూలమైనటువంటి ఆరంభం సార్. తద్వారాగానే ఈ ఉత్సవ కమిటీలు అనేటువంటి నిర్వహణ ఏర్పడి ఒక విధానంలోని ఒక పద్ధతిలోని నడవడానికి ఉండేటువంటి అవకాశంగా కొనసాగుతుందండి. అంటే 14 గంట శంకరాచార్య రామానుజాచార్యుల యొక్క శతాబ్దం 18వ శతాబ్దం ఐ థింక్ బాలగంగాధర తిలక్ గారు 1400 అండి. 18 అంటే మన ప్రీ ఇండిపెండెన్స్ ముందు జరిగింది యాక్చువల్లీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీలు అయితే మన దేశ సమైక్యత దానికి సంబంధించినటువంటి దాని గురించి అని తిలక్ గారు పెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళకే మన యొక్క సత్తా చూపించినట్టు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు కొనసాగుతున్నారు అన్నది నా ప్రశ్న. అంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ఆలయాల ద్వారాగా అందరికీ కూడా చిన్నప్పుడు వారి యొక్క తాత మామలతోటి మనవలు దేవాలయాలకు వెళ్ళేటువంటి సంస్కృతి పూర్వక రోజుల్లో ఉండేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ తోటి ఆ రకంగా తాత దగ్గర మామ దగ్గర ఉండేటువంటి వాతావరణం లేకపోవడం వల్ల సంస్కృతుల గురించి సంప్రదాయం గురించి తెలిసేటువంటి వాతావరణం లేకుండా కరువయ్యింది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గణపతి ఉత్సవాల నిర్వహణ అనేటువంటి దాని మీద ఎవరికారు ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రక్రియలు వెళితే ఇది భిన్న ధోరణులకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి సంస్కృతిని సంప్రదాయాన్ని ఒక పద్ధతిగా పాటించేటువంటి క్రమం కోసం ఒక ఎజెండాగా ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది సార్. ఓకే వెంకటేశ్వర గారు, అసలు అంటే ఈ కమిటీలు అంటే మీరు కూడా యాక్చువల్గా అటు పిఠాపురం సైడ్ కానీ మిగతా అంటే రూరల్ వాటిలో కూడా మీరు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అసలు ఏంటి వీటి ఉద్దేశం, అంటే మీరేమనుకుంటున్నారు అసలు కమిటీలు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? ఈ కమిటీలు ముఖ్య ఉద్దేశం ఈ 10 రోజుల కార్యక్రమం చక్కగా జరగడానికి, అలాగే ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్రమశిక్షణతో ఇటువంటి వైపు ఇది ధర్మబద్ధంగా జరగాలని ఆ రోజు, ఎందుకంటే ఇది ఆ రోజునే పిలుపునిచ్చారండి బాలగంగాధర తిలక్ గారు. ఈ రోజు నుంచి మనం ఎప్పుడు కూడా ఇది జరుపుకోలేదంటే మనం బానిసత్వంలో ఉంటామని కూడా ఆ రోజు తెలియజేశారు ఆయన. ఇది జరుపుకున్నంతసేపు కూడా మనం ఐకమత్యంగా మనం ఇదిలోనే ఉన్నట్టు, ఇది ఎప్పుడైతే జరుపుకోలేదో ఈ కార్యక్రమాలు మనం బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్లే. గణేష్ ఉత్సవాలు, అలాగే ఛత్రపతి శివాజీ ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు కూడా బహిరంగంగానే జరపాలని చెప్పి ఆ రోజుల్లోనే పిలుపునిచ్చారు.
సో ఇది రాను 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 కూడా వేరే విధంగా వెళ్ళిపోయింది. అసలు జరుపుకోవాల్సింది ఏంటంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా కలిసి చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది. దేశభక్తి, ధర్మభక్తి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకోవాల్సిన కార్యక్రమం ఈరోజు సినిమా పాటల కోసం, తాగి తందనాల కోసం, లేకపోతే ఏదో కొంతమంది డబ్బులు కమిటీలు ఏర్పడి డబ్బులు తీసుకోవడానికి కోసం, ఏదో వినాయక చవితి వచ్చింది మనం బుక్కులు కొట్టించేసి డబ్బులు ఏదో సేకరిద్దాం అనే దానికి అయిపోయింది తప్ప. అంటే మీ మాటకు అడ్డొస్తున్నారంటే అంటే యాక్చువల్గా ఒక కమిటీ ఒక వినాయక మండపం పెట్టడానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఈ 9 రోజులు నిర్వహణకి? అంటే ఈ 9 రోజుల నిర్వహణ మినిమం 50,000తో చేయొచ్చండి, 50 లక్షలతో కూడా చేయొచ్చు. అంటే యావరేజ్గా అయితే ఒక 2-3 లక్షల దాకా కూడా ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులు బట్టి, ఈ రోజు ఉన్న అన్నదానాలు జరుగుతాయి, ఈ 9 రోజులకి పూజా కార్యక్రమాలు చూసుకోవాలి, వినాయక మండపాలు ఏర్పాటు చేయాలి, ఈ 10 రోజులు సంస్కృత కార్యక్రమాలు పెట్టాలి, ఇవన్నిటికి కూడా ఒక 2 లక్షల నుంచి 3 లక్షలకు తప్పకుండా ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని ధర్మబద్ధంగా చేయాలి. ఓకే, ఐకమత్యంగా కుల తారతమ్యాలు లేకుండా అందరం కలిసి. కమిటీ అంటే ఏంటి? ఇప్పుడు 10 మంది మనం నుంచున్నామంటే అక్కడ నిర్వహణ చేస్తున్నామంటే క్రమబద్ధంగా ఉండాలి అని కమిటీ అంటేనే అర్థం అది. అంతేగాని మనం తాగి తందనాలు చేయడానికో లేకపోతే సినిమా పాటలు పెట్టి ఈ 10 రోజులు ఎర్రిగా అదే ఆ డిస్కషన్ కూడా వస్తాము నెమ్మదిగా లేటర్ అని. ముందు మిగతా ఇద్దరు అతిథులను కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని, ఇంకొకరు ఆల్ ఈజ్ వెల్ అనేటటువంటి ఫౌండేషన్ ద్వారా అంటే నగరంలో చాలా వరకు ఈ మొక్కలు నాటడం కానీ పర్యావరణానికి సంబంధించినటువంటి వాటిల్లో చాలా యాక్టివ్గా ఉండేటటువంటి ఆయన సార్ కిషోర్ గారు. సో ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, సో గణేష్ నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి. సో దీనికి సంబంధించి అంటే మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అసలు? అంటే ముందు ఒక మాటలో చెప్పండి, తర్వాత ఆయన కూడా ఒపీనియన్ తీసుకుని మొత్తం మళ్ళీ చర్చ ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంటే థ్యాంక్ యూ అండి, అందరికి నమస్కారం. ఈ గణేష్ ఉత్సవాలు చక్కగా ఎప్పుడు జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం, కానీ అవన్నీ కూడా పర్యావరణ హితంగా ఉండాలని కోరుకుంటున్నామండి. అంతకంటే మాది పెద్ద కన్సర్న్స్ ఏమి లేవు. ఎందుకంటే ఇది ఎంతోమందిని కలిపి ఐకమత్యంగా చేసే కార్యక్రమం, అలాగే చాలామందిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ చేసే కార్యక్రమం ఇది. అంటే మంచి నాయకులకి ఎదగడానికి అవకాశం ఉండే కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా జరగాలి. జరిగినప్పుడు మాత్రం పర్యావరణానికి హానికరం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా యాక్చువల్గా మనకి మండపాల్లో పెడుతుంటారు. సో వారు చెప్పినట్టు కానీ దేశ సమగ్రతకు కానీ అంటే అంతరించిపోతున్నటువంటి హిందువుల యొక్క సంస్కృతిని కాపాడడానికి ఇలాంటి పెట్టాలనేటువంటి అభిప్రాయాన్ని అయితే వారు తెలియజేశారు. సో నాయకత్వ లక్షణాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయని వీరు తెలియజేస్తారు. అంటే అసలు నిజానికి ఈ గణేష్ మండపాల్లో ఉండేటువంటి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెట్టచ్చా? ఒకవేళ అంటే అలాగే ఏమైనా శాస్త్రంలో ఉందా? అసలు ఎందుకు అసలు వినాయక చవితి చేస్తూ ఉంటారు? లేదండి, ముఖ్యంగా ఏంటంటే విఘ్నేశ్వరుణ్ణి ప్రధానంగా అంటే మన ఇంట్లో కూడా మనం చూస్తాము, ఏ పూజ మొదలుపెట్టినా పసుపుతో విఘ్నేశ్వరుడి ప్రతిమను చేసి మనం పూజారాధన అనేది మొదలు పెడుతూ ఉంటాము. అది ప్రధానం అనమాట, అక్కడి నుండి మొదలైంది. అయితే మన కాలగమనంలో ఏంటంటే మట్టికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మన ధార్మిక శాస్త్రాల్లో అది శివుని యొక్క పూజాది విధానంలో శివలింగం కానీ, లేదంటే మన యొక్క వినాయకుడిని ప్రతిమ కానీ ఈ యొక్క మట్టితో చేసేటువంటిది మిగిలిన వాటికంటే చాలా శ్రేష్టమైనది. అందులోనూ యోగశాస్త్రం పరంగా విఘ్నేశ్వరుడు మూలాధార చక్రానికి అధిపతి. ఈ మూలాధార చక్రం అనేది పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి చక్రం అనమాట. మనకి యోగశాస్త్రంలో మొట్టమొదటి చక్రంగా షట్చక్రాల్లో మూలాధారం చెప్తారు. కాబట్టి ఆ మట్టి తత్వానికి సంబంధించిన చక్రానికి ఆయన అధిపతి కాబట్టి మట్టితోనే చేయడం అనేది ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది. అయితే నేటి కాలంలో ఏంటంటే ఇది ఆధ్యాత్మిక భావన పూర్వం ఆరోగ్యంతో ముడిపడినటువంటి విధానంలో ముందుకు వెళ్ళేది. నేటి కాలంలో ఏంటంటే అది ఒక వ్యాపార ధోరణిగా, అలానే ఈ ప్రాపంచిక సంస్కృతిలో ఒక పోటీ తత్వంగా కూడా మారిపోయి మీరెంత బొమ్మ పెట్టారు, మా వీధిలో మీకంటే పెద్దది పెడతాం అని ఒక పోటీ ధోరణి కూడా రాను రాను ఈ వికృత శ్రేష్టలకి అది దారితీస్తుందని చెప్పుకోవాలి. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆ సాంస్కృతిక ఆధ్యాత్మిక భావన కాలగమనంలో మారిపోతూ రకరకాలైనటువంటి పరిస్థితులకి ఇది దారితీస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళు ఆలోచించాలి. అసలు మన పెద్దలు ఏ ఉద్దేశంతో పెట్టారు వీటిని, మనం ఇప్పుడు ఏ ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నాము, సో నిజమైనటువంటి శాస్త్ర విశ్లేషణ జరుగుతుందా మన పూజాది కార్యక్రమాలని తెలుసుకోవాల్సినటువంటి విశ్లేషణ కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
అంటే ఇప్పుడు యాక్చువల్గా విగ్రహాలు చూసుకుంటే మామూలు ఇంట్లో విగ్రహం అయితే మామూలుగా చిన్నది ఉంటుంది, మహా అయితే ఒక 8 ఇంచెస్ 6 ఇంచెస్ 10 ఇంచెస్ ఇంతవరకు ఉంటుంది. బట్ బయట పెట్టేటువంటి విగ్రహాలు ఖచ్చితంగా 2-3 అడుగుల పైనే ఉంటాయి. అంటే శాస్త్రంలో ఎక్కడైనా 2-3 అడుగుల పైన 100 అడుగులు కానీ 10 అడుగులు కానీ 15 అడుగులు 5 అడుగులు ఇలా పెట్టాలి అని ఏమైనా ఉందా? పెట్టచ్చా అలాగా? అట్లా ఏమి లేదండి. అంటే మన హిందూ శాస్త్రం ఏం చెప్తుందంటే బొటనవేలు పరిమాణం కంటే మించిన విగ్రహం అనేది మనం ఉంచినట్టయితే దానికి నిత్యం ఆ పూజాది కైంకర్యాలు ఏవైతే ఉంటాయో వాటికి ధూపదీప నైవేద్యాలతో కూడినటువంటి సాధన రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే దాని యొక్క ఎత్తు పెరిగేటప్పుడు దానిలో జీవతత్వం అనేది ఉంటుంది. కాబట్టి దానికి నిరంతరం మనం అటువంటి పూజాది కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే పెద్ద విగ్రహాలను పెట్టుకోవాలి. లేకపోయినప్పుడు మనం, ఎందుకంటే అన్నింటిలో నిరంతర సాధన అనేది జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి సంసారిక జీవితంలో, సో చిన్న వాటినే మనకి చెప్పారు పూజా మందిరంలో. పెద్దది పెడుతున్నామంటే అక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మనం నిరంతరం చేసేదానికి సంసిద్ధంగా ఉండాలి. సో అలాంటిది జరిగేటువంటి పక్షంలో గుడిలో అయినా మనం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అయినా విగ్రహం సైజ్ అనేది ప్రాముఖ్యత కాదు, అక్కడ మనం ఆరాధించేటువంటి పద్ధతులు సరిగ్గా జరుగుతున్నాయా లేదనేది ముఖ్యం. అంటే ఆగమశాస్త్ర విధి విధానాల్లో చూసుకున్నా ఇప్పుడు మీరు ఇందాక పసుపు మట్టి చెప్పారు, అంటే వీటికి సంబంధించినటువంటి దాంట్లో పూజాదికలు నిర్వహించేటప్పుడు ఆ యూనివర్సల్ ఎనర్జీ ఫోర్స్ ఏదో వాటిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని మీరు అంటున్నారు. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహంలోకి కూడా అవగాహన చేస్తే అంటే ఆ ఎనర్జీ ఆ విగ్రహంలోకి వచ్చే అవకాశం ఉందా? అస్సలు ఉండదండి. ఎందుకంటే చూడండి, మనం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మనం మట్టి విగ్రహం అయినా రాతి విగ్రహం అయినా ఏదైనా కూడా పూర్ణ స్థితిలో ఉంటుంది. అంటే మధ్యలో ఎక్కడ కూడా ఎటువంటి ఖాళీ ప్రదేశం అనేది ఉండదు మట్టితో చేసిన ఇంకోటిది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీరు విగ్రహాలు చూస్తే అదంతా కూడా లోపల డొల్లగా ఉంటుంది, గుల్లగా. సో అంటే దానివల్ల ఏమవుతుందంటే విగ్రహం యొక్క పూర్ణత్వం అనేది ఏర్పడట్లేదు అక్కడ. సో అట్లాంటి పూర్ణత్వం ఏర్పడినటువంటి వాటిని మనం ఆరాధించడం వల్ల పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహానికి అది దారి తీయదు. అలా అని చెప్పి దాన్ని సంపూర్ణంగా చేసే పరిస్థితి చేస్తే అంత బరువుని అంత పెద్ద విగ్రహాలను మెయింటైన్ చేసే పరిస్థితి వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇది పూర్తిగా మన శాస్త్రానికి విరుద్ధం. కాబట్టి పూర్ణ స్థితిలో ఏదైతే ఒక విగ్రహం ఏర్పడిందో, అంటే ఎటువంటి ఖాళీ లేకుండా సంపూర్ణమైనటువంటి స్థితిలో, అది మాత్రమే ఆ దైవం యొక్క ఆధ్యాత్మిక స్థితిని పొందుతుంది, అది ఆ ఎనర్జీని మనకు అందిస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు విగ్రహాలు తయారు చేయరు కదా. కాబట్టి ఇది కూడా మన శాస్త్రానికి విరుద్ధమని చెప్పుకోవాలి. సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి కమిటీలో చూసుకుంటే, ఎందుకంటే ఒక కమిటీ పెట్టి సో ఇంతమందిని ఒక చోట గ్యాదర్ చేస్తే అంత సైజు విగ్రహం ఉంటే తప్ప యాక్చువల్గా చూసేటటువంటి వాళ్ళు కానీ వచ్చేటటువంటి వాళ్ళకి కానీ అంటే ఆ భక్తిభావన రాకపోవచ్చు మేబీ. బట్ శాస్త్ర ప్రకారం చూసుకుంటే సంపూర్ణంగా అంటే లోపల కానీ బయట కానీ మొత్తం ఒకే రీతిలో ఉంటే మాత్రమే అది పూజకి అర్హమైనటువంటిదని వాళ్ళు అంటున్నారు. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు కమిటీ పెద్దగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఆల్రెడీ విగ్రహాలు కొంటున్నట్టున్నారు. సో అంటే ఏంటి మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఏదైనా కూడానండి చిత్తశుద్ధిగా చేసేటువంటి శివ పూజలాగా ఉండేటువంటి నిర్వహణ ఉంటే అది లోకహితానికి ధర్మభక్తికి ప్రతీకగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే రాజకీయాలు, ఆధునిక పోకడలు, విచిత్రమైనటువంటి వాతావరణాలు, ఈ శాస్త్రాల గురించి, గ్రంథాల గురించి, దేవాలయాల గురించి ఈ విషయాలు చెప్పేవారు కానీ, చెప్పితే ఆలకించేవారు కానీ, తెలుసుకునేవారు కానీ ఈ వాతావరణం బాగా తక్కువ అయిపోవడం వల్ల ఈ యొక్క ఉత్సవాల నిర్వహణలో విచిత్రమైనటువంటి పోకడలు బాగా ఎక్కువైపోయాయి సార్. గతంలో 100% కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే పెట్టేవారు. అయితే ఈ లోకహితానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పర్యావరణానికి హాని కలుగుతుంది అనేటువంటిది మరి D5 లాంటి సంస్థలు, మరి అనేకమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు అందరూ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొంత మార్పు వచ్చింది సార్. ఇప్పుడైతే ఒక 100 పందిళ్ళు ఉన్నాయంటే ఒక 20 పందిళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టట్లేదండి. మట్టి విగ్రహాలని కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే కూడా మట్టి విగ్రహాలు తయారు చేసి పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ధాన్యం కానీ, అదేవిధంగా ఇతర నిత్యావసర వస్తువులకు సంబంధించిన కానీ ఆటలతోటి, కొబ్బరికాయలతోటి ఇలాంటి వాటితో తయారు చేసి భారీ విగ్రహాలు పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు కూడా వారిని ప్రోత్సహించి వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇటువంటి వాటిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించే వాతావరణం తీసుకొస్తే ఖచ్చితంగా 100కి 80% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద కూడా వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ఉపాధి పొందుతున్నటువంటి వాతావరణం కూడా ఉంది. వాళ్ళ కుటుంబాలంతా కూడా
ఏడాదికి 3 నెలల పాటు 90 రోజులు రోజువారీ ఉపాధి కూలీ లభించే విధంగా వీటి మీద జీవిస్తున్నటువంటి వాతావరణం ఉంది. వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎటువంటి జీవనోపాధికి భంగం లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారాగా మట్టి విగ్రహాలు తయారు చేసి ఇవ్వడానికి ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చేటువంటి వాతావరణాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా 100% కూడా గణేష్ మండపాల్లో ఈ యొక్క మట్టి విగ్రహాలు ఏర్పడేటువంటి అవకాశం వస్తుందని నగర గణేష ఉత్సవ సమితి సంపూర్ణంగా విశ్వసిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఏమైనా కాస్ట్ వేరియేషన్ ఏమైనా ఉంటుందండి ప్లాస్టర్ విగ్రహానికి కానీ మట్టి విగ్రహం విగ్రహాలు ఉన్నాయండి 5,000 నుంచి 20,000 రూపాయలకి ఏడాదిలో అమ్ముతున్నారండి. 5,000 నుంచి చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు 20,000 వరకు అమ్మకం జరుగుతున్నాయండి. అదే మట్టి విగ్రహం పెట్టాలంటే చిన్న విగ్రహం కూడా 5,000 రూపాయలు ఖరీదు అవుతుందండి. ఇప్పుడు 10 అడుగులు మట్టి విగ్రహం పెట్టాలంటే ఖచ్చితంగా 50,000 రూపాయల దాకా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుచేతంటే ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి, జల కాలుష్యం అయ్యేటువంటి వాతావరణం. అసలు వినాయక చవితి అంటేనే 20 రకాల పత్రులన్నీ కూడా కలిపి పూజ చేసి వాటిని గంగలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు పరిశుద్ధమయ్యేటువంటి వాతావరణం అంటే కెమికల్ అంటే అది సైన్స్ రీత్యాగా కూడా పర్యావరణానికి మేలు చేసేటువంటి వాతావరణం. మట్టిని తీసి బొమ్మలు చేసి ఈ రకంగా ఈ మట్టి అంతా మళ్ళీ గంగలో కలిపేటువంటి దానివల్ల భూసారం కూడా పెరిగేటువంటి పరిస్థితి కూడా జరిగేటువంటి శాస్త్రానుసారంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 100కి 80% అవి జరగడం లేదనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడు అంగీకరించి తీరాల్సినటువంటి విషయం సార్. మార్పు రావాలి. సో కిషోర్ గారు, అంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అనేది ఆయన కూడా అంటున్నారు. కాకపోతే దీని మీద చాలామంది బతుకుతున్నారు, ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వీటిని తయారీ విధానం మీద బతుకుతున్నారు. కాబట్టి దాన్ని ఒకేసారి ఆపేస్తే యాక్చువల్గా వాళ్ళ ఉపాధి కూడా దెబ్బతింటుంది అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఆయన కూడా ఇచ్చారు. సో అలాంటిది ఉందా? ఒకవేళ లేదు దీన్ని ఇలా కొనసాగిస్తే అసలు ఏంటి పరిస్థితి, దీనివల్ల వచ్చేటటువంటి అనర్థాలు ఏంటి అసలు? ఇప్పుడు రమణరాజు గారు చెప్పారు, అదేవిధంగా మన యోగి గారు చెప్పారు. వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లోని ఒకటి యోగి గారు చెప్పింది మనకి చిన్న విగ్రహం ఎంత ఉన్నదన్నది కాదు, భక్తి ఎంత ఉన్నది అన్నది ఆయన చెప్పారు. అదేవిధంగా మన రమణరాజు గారు చెప్తూ చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలరా అని చెప్పేసి అని ఆయన చెప్పారు. సో ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా భగవంతుడికి చేర్చడానికి, భగవంతుడిని చేరడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు అంటే ఈ భూమి మీద మనం ఒక్కడమే కాదు బతుకుతున్నది, మనతో పాటు ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. ఆ జీవరాశులన్నిటికీ హానికరం కలిగించేటట్టు లడ్డితోటి కూడిన అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకువెళ్ళి మనము నీళ్ళలో కలుపుతున్నారు. ఈ నీళ్ళలో కలిపితే అది ఏమవుతుంది అంటే విడిపోతుంది, జిప్సం కింద విడిపోతుంది. దానికి ఏంటంటే లెడ్తో కూడిన పెయింట్లో ఉండే లెడ్ అంతా కూడా దాంట్లోకి వెళ్తుంది. ఆ వాటర్ అంతా కూడా విషతుల్యం అవుతుంది. లోపల ఉండే అనేక జీవరాశులు అంటే లోపల అంటే నీళ్ళలో పెరిగే చెట్లు మొక్కలు ఉంటాయి. అదేవిధంగా అనేక జీవరాశులు దాని మీద బతుకుతూ ఉంటాయి. అన్నీ చేపలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ బ్రతుకుతూ ఉంటాయి. వాటితో పాటు అదే నీళ్లు తాగడానికి గోవులు తాగుతూ ఉంటాయి, గేదెలు తాగుతూ ఉంటాయి, అన్నీ తాగుతూ ఉంటాయి. పంట పొలాలకు కూడా అవే వెళ్తుంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయటం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. సో ఆయన చెప్పినట్టు ఎంతోమంది ఉపాధికి ఇబ్బంది కలుగుతుంది అని అంటున్నారు. సో తప్పకుండా అది ఉపాధి కలిగించేది కాబట్టి నీళ్లలో కలపకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా దీనికి అన్నది శాస్త్రోక్తంగా చూడండి. వాళ్ళకు ఒకేసారి ఉపాధిని ఇబ్బంది కలిగించొద్దు, నీళ్లలో కలపకుండా ఉండే ఏర్పాట్లు ఏమైనా ఉంటే కనుక అలాంటివి చూసి అంటే మనం ఏదైనా చేస్తే కనుక దాని వలన ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అంటే ఒక చోట ఏదైనా అడ్డొస్తుంది, ఈరోజు విచ్చలవిడిగా మన కెనాల్స్ మీద వాటి మీద కట్టేయటం వలన ఎన్నో ఫ్లడ్స్ చూస్తున్నాం. రేపు పొద్దుట ఇటువంటి ప్రమాదాలే అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది మా చిన్నప్పుడు చూసినప్పుడు ఇన్ని విగ్రహాలు ఉండేవి కదా. ఇప్పుడు ప్రతి వీధికి కనీసం ఎవరి మట్టుకు వాళ్ళకి ఒక విగ్రహం ఉంటుంది. అంటే 10 ఇళ్ళు కలిపి మేము విగ్రహం పెడతామంటే మేము విగ్రహం పెడుతున్నాం అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు విగ్రహం. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా వీధికి వెలిసింది కాస్త కొన్ని ఇళ్ళకి పరిమితం అయ్యేటట్టు 5గురు 6గురు చొప్పున ఊరంతా పెడతారు. దీనివలన మంచి ఐకమత్యంగా జరగడానికి అయితే అవకాశం ఉంది, కానీ ఐకమత్యం పెరగడానికి మనం ఒక మంచి టీం పెరగడానికి అయితే అవకాశం ఉంది, ఒక హెల్దీ కాంపిటీషన్ పెరగడానికి అవకాశం ఉంది. కానీ సేమ్ టైం ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే కనుక నీళ్ళలోకి వెళ్ళడాన్ని అసలు చాలా అంటే పర్యావరణానికి చాలా హానికరం. అది మనకే కాదు మిగిలిన జీవరాశులన్నింటికి కూడా ప్రమాదకరం. కాబట్టి ఇటువంటి వాటిని కొద్దిగా మనం నెమ్మదిగా కాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
అంటే సంతోషం కలిగించేది ఏంటంటే ఈసారి 100 పందిర్ల నుంచి 20 మంది మట్టి విగ్రహాలు పెడుతున్నారంటే కనుక నిజంగా అది ఒక రిమార్కబుల్ చేంజ్. అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ముందుగా ఆయనకి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది అంతే ఈ పర్యావరణాన్ని కాపాడాలి అనే కాన్సెప్ట్లో అయితే కనుక ఇటువంటి కార్యక్రమాలు జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీడియా కృషి అవ్వచ్చు, లేదు అనుకుంటే సోషల్ మీడియాకి అవేర్నెస్ అవ్వచ్చు, మిగతా ఏమైనా అవ్వచ్చు. సో చాలా వరకు ఒకప్పుడైతే ఇళ్లలో పూజించేటటువంటి విగ్రహాలు కూడా మట్టితో కాకుండా ఇవన్నీ తెచ్చుకునేవారు పెయింట్లు వేసి. ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా మట్టి విగ్రహాల వైపు అయితే మళ్ళుతున్నారు. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఉత్సవ కమిటీలు దాదాపుగా ఒక ప్రాంతానికి 100-200 పైగా ఉంటున్నాయి. సో అంటే అన్ని విగ్రహాలు పంటకాలంలో కావచ్చు, గోదావరిలో కావచ్చు, సముద్రంలో కావచ్చు. దానివల్ల జలచరాలకి అలాగే అక్కడ ఉండేటటువంటి పశువులు ఏవైతే తాగుతాయో నీటిని, సో వాటికి, అదే కాకుండా పంట పొలాలకు వెళ్ళి మళ్ళీ ఆ పంట పొలాల్లో వచ్చేటటువంటి పంటను మనం కూడా తిని మనం కూడా అనారోగ్యం పాలేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని అయితే తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు యాక్చువల్గా వీరు చెప్పినట్టు సో విగ్రహాలు అయితే పెట్టడం కొంత ప్రాబ్లం అయితే ఉంది. సో పూర్ణ విగ్రహం ఉంటేనే అది యాక్చువల్గా పూజకి అర్హమైందని చెప్పేసి వారు కూడా తెలియజేశారు. సో వీటన్నిటికన్నా పక్కన పెడితే యాక్చువల్గా పాపం వినాయకుడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో తెలియదు. ప్రస్తుతానికి కుర్చీ మడత పెట్టి లేదంటే జీడి మామిడి పాటలు, సో వీటితోటి డీజేలు అవి పెడుతున్నారు. సో వీటి తర్వాత ఈ నిమజ్జనం అనేటటువంటి ఒక కార్యక్రమం ఒకటి ఉంది. సో దాంట్లో చాలా వరకు వినాయకుడు నిమజ్జనంతో పాటు వీళ్ళు కూడా జలసమాధి అయిపోతున్నారు చాలా వరకు. సో అది అలా ఎందుకు జరుగుతుందంటారు? అసలు దానికి కారణం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న సార్. ముఖ్యంగా మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పటికైనా సరే సాంప్రదాయాన్ని పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదండి. వినాయకుడి యొక్క రూపుని నిజంగా మీరు అన్నట్టుగా ఏ జన్మలో చేసుకున్న ఆయన ఇదో కానీ, కుర్చీ మడత పెట్టే సాంగ్స్ కానీ, లేకపోతే బుల్లెట్ వినాయకుడు అని కానీ వికృతమైన రూపాలతో వినాయకుడిని చూపించడం వల్ల నాశనమైంది హిందూ ధర్మం మాత్రమే. ఉన్న మతాల వాళ్ళకి లోకుగా కూడా మన వాళ్ళే చేస్తున్నారు. ఉన్న వాళ్ళ గురించి పక్కన పెడితే సాంప్రదాయబద్ధంగా ఆ రోజు ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. ఏ పరిస్థితుల్లో వినాయక చవితి బహిరంగంగా చేశారు అనే వాస్తవాలు కానీ హిస్టరీ కానీ ఎవరు తెలుసుకోవడం ఇష్టపడటం లేదు. కేవలం ఆ వినాయక చవితి 10 రోజులు ఏ విధంగా ఎంత మందు తాగితే, ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తే, ఎంత ఎత్తైన బుల్లెట్ కానీ, లేకపోతే స్పైడర్ వినాయకుడు కానీ, లేకపోతే వేరే వినాయకుడు రూపాలు పెట్టుకుని మనం ఏ విధంగా ఎంత అసభ్యకరమైన సాంగ్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న సాంగ్స్ పాటలు పెట్టి అన్నీ ఎలా నాశనం చేయాలన్నది కేవలం మన వాళ్ళే చేసుకుంటారు చేతుల మీదుగా. నేను ఒక చిన్న విషయం తెలియజేసుకున్నాను. ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న పరిస్థితులు, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, ఉన్న అనేక దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్న పరిస్థితులు పెట్టి కూడా మన వాళ్ళు కళ్ళు తెరుచుకోకుండా కార్యక్రమాలు చేస్తే నాశనం అయిపోయింది మనమే. కేవలం ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు నువ్వు సినిమా పాట పెట్టగలుగుతున్నావు, రేపు పొద్దున్నే ఇదే పరిస్థితి నువ్వు ఆ రోజే తెలియజేశారు బాల గంగాధర్ తిలక్ గారు. ఏ రోజైతే నువ్వు వినాయక చవితి చేసుకోలేకపోయావో ఆ రోజు నువ్వు బానిసత్వంలో ఉన్నట్టు లెక్క. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా భావి తరాలకు ఉన్నదని ఆయన చెప్పారు. ఈరోజు మన పెద్దలు కానీ మన వాళ్ళు కానీ సరైన అవగాహన చెయ్యకపోవడం వల్ల ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామంటే, ఈరోజు కమిటీల పేర్లతో డబ్బులు వసూలు చేయడం. వినాయక చవితి చేయండి, గ్రాండ్గా చేయాలి, కానీ ఏ విధంగా చేయాలి? ఆధ్యాత్మికతగా ఉట్టిపడే విధంగా చేయాలి. ఎంత ఎత్తు ఉన్నదా ఎంత చిన్నది ఉన్నదని కాదు. మా ఉద్దేశంలో ఘనంగా వినాయకుడి పాటలు పెట్టి కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా. ఇంకో విషయం, ఎక్కడైతే మండపాలు ఉన్నాయో అక్కడ రాజకీయ ప్రసక్తి ఉండకూడదు. ఎక్కడైతే వినాయక మండపాలు పడుతున్నారో అక్కడ సినిమా పాటలు కానీ అశ్లీల నృత్యాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు. ఉన్నదంటే కేవలం నాశనానికి పునాది మనం మాత్రమే. ఇది సత్యం. చెయ్యకపోయినా పర్లేదు, వినాయక చవితి చేయకపోయినంత మాత్రాన అక్కడ భగవంతుడు ఏదో మనకేదో ఇబ్బంది కానీ మన యొక్క స్వలాభం కోసం చేస్తున్నాం. చనిపోవడం గురించి చెప్తున్నారు. ఈరోజు నిమజ్జనాన్ని ఎంత చక్కగా వైట్ డ్రెస్ వేసుకుని కాషాయం మెడలో ధరించి చేయండి. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు అందులో కలుస్తారు. ఎంత వైభవంగా ఉంటుందండి. ఆ శక్తి గూజ్బంప్స్ వస్తాయి. అది చేస్తలేదు. ఫుల్గా ఎంత తాగాలో అంతా తాగి వినాయకుడి కన్నా ముందు వీడి నిమజ్జనం అయిపోతున్నాడు. దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి? ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా గుండె నిండా ధర్మాన్ని నింపుకొని భగవంతుడి జాసులో ముందుకు అడిగేస్తే అన్ని గణాలు కూడా మన చుట్టూ కాస్తాయి. ఇది సత్యం.
అది కాకుండా అది మానేసి పనికిమాలిన సినిమా పాటలు పెట్టుకుని ఏదో తీసుకెళ్తున్నాంలే, ఫుల్గా తాగేసాంలే, అక్కడ నిమజ్జనం చేస్తున్నావు దానికన్నా ముందు నీ చావు ఎదురవుతుంది. ఇది సత్యం. అది నువ్వు వినాయకుడి కన్నా ముందు నువ్వు నిమజ్జనం అయిపోతున్నావు కదా. అలా కాకుండా ఒక్కరోజు ఆగి నీకు నచ్చింది ఏది చేసుకుంటో తర్వాత చేసుకో. కానీ ఉన్న మతాల వారికి లేకపోతే ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఎవరు, మనం కాదా? ఎంత చక్కటిగా పందిరిని వేసుకోవాలి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి. దేనికి? అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆధ్యాత్మికంగా జరగాలి. కానీ డబ్బులు వసూలు చేయడానికే, తాగడానికో, తందనాలు ఆడడానికో, మీ యొక్క మెప్పుకో, మీ యొక్క ఆనందం కోసం అసలు ఈ నిత్యాలు పెట్టుకోవడం కాదు ఈ ఉత్సవాలు. గణేష్ ఉత్సవాలు కానీ, అమ్మవారి ఉత్సవాలు కానీ, ఛత్రపతి శివాజీ ఉత్సవాలు కానీ మన ఐకమత్యం కోసం, దేశ హితం కోసం, ధర్మహితం కోసం. ఈ రెండు లేని పూజలు ఎక్కడ చేసినా కూడా నాశనం మన చేతిలోనే ఉంటుంది. ఇది మారాలి. ఇది సమాజం మారాలి. ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నాం. ఈరోజు మనం ఎంత హీనమైన పరిస్థితుల్లో ఉన్నామంటే హిందూ కార్యక్రమాలు చేసుకోవడానికి, దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఏ మతాలకు లేని ఆంక్షలు, ఏ మతాలకు లేని వ్యవహారాలు హిందూ సాంప్రదాయంకి వస్తుంటే కారణం ఎవరు? మనం కాదా? ఈరోజు ఏమైనా కార్యక్రమం, హిందూ సాంప్రదాయ కార్యక్రమాలు కోట్ల మందికి ఆహారం పెట్టే కార్యక్రమాలు. మన కృష్ణాష్టమికి దేశం అంతటా కూడా 25,000 కోట్ల వ్యాపారం జరిగిందండి. ఎంతమంది చిన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంతమంది బతికారు. రాఖీ పౌర్ణమికి 15,000 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే దేశ హితం కోసం, ధర్మహితం కోసం హిందూ పండుగలే ఉపయోగపడుతున్నాయి. కానీ మనం చేసే దాంట్లో మార్పు రావాలి. అలాగే సింగిల్ డోర్ విధానంలో మీరు ఆన్లైన్లో పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. అసలు హిందూ పండుగలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు మాకు? అసలు ఎండోమెంట్ అంతా కూడా, హిందూ దేవాలయాలన్నీ కూడా డబ్బు అంతా కూడా, హిందువుల డబ్బు అంతా కూడా ఎండోమెంట్ చేతిలో ఉంది. ఈరోజు అధికారికంగా మాకు విగ్రహాలు, మట్టి విగ్రహాలు చేయించి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మా డబ్బు అంతా కూడా మీ దగ్గరే కదా ఉంది. చర్చిలు కానీ, మసీదులు కానీ ఎండోమెంట్లో ఆధీనంలో లేవండి. వాళ్ళు సదాహంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు. మరి హిందూ దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ డబ్బు అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది కదా. మీరే ట్రైనింగ్ ఇచ్చి ఎవరెవరు ప్యారిస్ ఆఫ్ పేస్టింగ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే మట్టి విగ్రహాలు తయారు చేయించి మీరు మాకు ఉచితంగా ఇవ్వండి. ప్రభుత్వం కూడా ఉత్సవాలను ఘనంగా మీ చేతుల మీద అధికారికంగా నిర్వహించాలని పరిస్థితి ఉంది. ఉచిత కరెంటు ఇవ్వాలి, మీరు ఉచిత పందులకి అయ్యి ఖర్చు కూడా మీరే భరించండి. మా ఎండోమెంట్ డబ్బు అంతా, మా హిందూ డబ్బు అంతా మీ దగ్గరే కదా ఉంది. ఆ డబ్బు అంతా ఏమైపోతున్నట్టు అంటే ఉన్న మతాలకి ఖర్చు పెడుతున్నారు మీరు. ఇప్పుడు ఈరోజు మీ ఈ రిసిప్ట్ పరిస్థితి కూడా ఉన్నదండి. మేమందరం కూడా మీరు అధికారికంగా మేము ఇంత లెక్కించి 10 ఎక్కడ 100 పెట్టుకోమని 1000 పెట్టుకోమనండి. అధికారికంగా బాధ్యత కూడా మీరే గవర్నమెంటే తీసుకోవాలి. తప్పకుండా దీన్ని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాత్రం కంపల్సరీ ప్రతి హిందువుకు కూడా, ప్రతి మండపాలకి తెలియజేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే అధికారులకు కానీ ఇంటిమేషన్ మాత్రమే ఇవ్వాలి. ఇంటిమేషన్ మాత్రం అంటే పలానా దిక్కున మేము కార్యక్రమం చేస్తున్నాం, పలానా దిక్కుని పర్మిషన్ అడిగి హిందూ కార్యక్రమాలు చేసామంటే మాత్రం బతుకున్నా సచ్చినట్టే లెక్క. దీనికి సంబంధించి యాక్చువల్గా సుదీర్ఘంగా కౌన్సిలర్గా కానీ, కార్పొరేటర్గా కానీ వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రమణరాజు గారు, సరే ఏంటి మండపాలకి ఖచ్చితంగా మనం ఏమైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటే ఎలాంటి పర్మిషన్ మనం తీసుకోవాలి? వాళ్ళు ఇస్తున్నారా? అంటే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? అంటే కాలక్రమంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఒక్కొక్క రకమైనటువంటి వైవిధ్యంతో ఇష్టారాజ్యంగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చింది సార్. యాక్చువల్గా గణపతి నవరాత్రులు ఉత్సవాలు చేసుకునేటప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ఏదైనా రోడ్డు మీద మనం ఆక్రమించి కార్యక్రమాలు పెడితే అది పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ రోజున దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ రోడ్లలో అట్లాగే రోడ్డుని బంద్ చేస్తూ మా ప్రభుత్వ అధికారంలో ఉంది, మా నాయకుడు అధికారంలో ఉన్నటువంటి వాతావరణంలో చేసేస్తున్నటువంటి వాటిని పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం వల్ల అక్కడ వారు చేశారని ఇక్కడ వీరు చేశారని అక్కడ వారు ఈ రకంగా చేసుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి దారుణంగా తయారైపోయింది. దాంతో ఏమైందంటే ముందు మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి నానా రకాలైనటువంటి నిబంధనలు పెట్టడం అనేటువంటి దానివల్ల కూడా గణపతి ఉత్సవాలని చిత్తశుద్ధిగా చేసేటువంటి వాళ్ళు బాగా పూర్తిగా తగ్గిపోయి 10% అయిపోయిందండి. సో దీనికి సంబంధించి నిమజ్జనం సమయంలో కూడా చాలామంది యాక్చువల్గా కుర్రాళ్ళు కొంతమంది తాగేసి అందులో పాల్గొంటూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా అరికట్టడానికి మీరు కూడా ఏమైనా వాళ్ళకి ఏమైనా చర్యలు నగర గణేశ ఉత్సవ సమితి ద్వారాగా ఈ కలెక్టర్ గారితో ప్రభుత్వాలతో సమావేశాలు జరిగేటప్పుడు మేము వారికి తెలియపరిచినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా ఆగస్టు 15కి అదేవిధంగా రిపబ్లిక్ డేకి ఈ యొక్క మద్య నిషేధాన్ని ఎట్లాగైతే షాపులు దుకాణాలు అమ్మకాలు నిలిపివేస్తారో నిమజ్జనం రోజున కూడా మద్యం దుకాణాలు అమ్మకాలు నిలిపివేయాలని చెప్పేసి
మేము గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు మూసేస్తున్నారు, కట్టేస్తున్నారు. కానీ అవసరమైన సరుకును ముందు రోజునే తెచ్చిపెట్టుకుని రోడ్ల మీదే నిర్వహణ చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగిపోతూ ఉంది. కానీ మనం డ్రింక్ చేసి ఆ 9 రోజులు పవిత్రంగా పూజ చేసినటువంటి విగ్రహాన్ని మనమందరం పవిత్రంగా పూజ చేయకపోయినా పూజ చేసినటువంటి వాళ్ళు ఎవరో ఒక పవిత్రంగా ఉంటారు. ఆ శక్తి అందరినీ కాపాడుతూ ఉంది. ఆ విగ్రహాన్ని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద డ్యాన్సులు చేసి వాతావరణం చేయడం చెందడం వల్ల కూడా ఏంటంటే హిందూ ధర్మం అనేటువంటిది, అదేవిధంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది కూడా చులకనప్రాయంగా తయారవుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. దీన్ని కట్టడి చేసేటువంటి ప్రక్రియ జరగాలి అంటే ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి. అదేవిధంగా ఇందాక వీరు చెప్పినట్టుగా దేవాదాయ శాఖ వారు ఉన్నారు. వీరందరికీ కూడా తెలియపరచాలి. ఈ తెలియపరిచేటువంటి ప్రక్రియని వారు ఏ రకంగానూ కూడా చేయడం లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు చెబితే వారి నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు చెప్పడం లేదు. అలాగ చెప్పకపోతే లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆ రోజునటువంటి చెప్పిన విషయం బ్రిటిష్ వారు ఏం చేస్తారని భయపడి బాలగంగాధర తిలక్ గారు ఆ రోజున చెప్పి ఉండకపోతే ఈ రోజున సంస్కృతి వైభవం ఇన్ని వందల సంవత్సరాలు దాటినా సరే కూడా కొనసాగేటువంటి పరిస్థితికి అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే అటువంటి పెద్దలందరూ కూడా చెప్పాలండి, చేయించాలి. నగర గణేశ ఉత్సవ సమితి అనేటువంటిది మేమేం చేస్తున్నామంటే ఆ యొక్క నిమజ్జనం రోజున పిల్లలందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వడానికి ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక పూట సెలవు ఇవ్వండి. వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేషన్ అవుతారు. రోడ్ల మీద అడ్డంకిగా పందిళ్ళు పెట్టి విగ్రహాలు వేసే కార్యక్రమాలు చేయకండి. ట్రాఫిక్ ఇబ్బందులు చేయవద్దు. అట్లాగే మైకులు పెట్టేటప్పుడు కూడా పూజ ఎప్పుడు మైక్ పెట్టండి. తర్వాత ఏదైనా భక్తి కార్యక్రమాలు ఉన్నప్పుడు 1 గంట పాటు పెట్టండి. ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలని ప్రోత్సహించండి. అంతే తప్పించి ఇప్పటికీ కూడా నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో 10 గంటల సమయానికి రికార్డింగ్ డ్యాన్సులు మొదలుపెట్టి అర్ధరాత్రి సమయానికి నగ్న నృత్యాలు తయారవుతున్నటువంటి వాతావరణం ప్రతి చోట ఉంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, సర్వత్రా తెలుసు. ఈ రకమైనటువంటి వాతావరణాలు కొనసాగుతున్నప్పుడు చిత్తశుద్ధిగా చేసేటువంటి నిర్వాహకులు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోవడం అనేటువంటిది కూడా చాలా రిమార్కుగా ఉందనేటువంటిది ఖచ్చితంగా నేను చెప్పడానికి సాహసం చేస్తున్నాను. అంటే ఇప్పుడు అక్కడ డీజేకి సంబంధించినటువంటి కూడా పెడుతున్నారు. అంటే దానికి సంబంధించి ఏమైనా ఈ కమిటీలో మీరు కనుక ఇలా డీజే పాటలు కానీ వినపడితే మేము ఎలాంటి చర్యలు తీసుకుంటాం, ఎలాంటి పనిష్మెంట్ లేకపోతే ఇలాంటి జరిమానా వేస్తా, అలాంటి నేనే కౌన్సిలర్ కావచ్చండి, లేకపోతే నా వెనకాల కౌన్సిలర్ ఉండొచ్చు, లేకపోతే నా వెనకాల ఎమ్మెల్యే ఉండొచ్చు. ఎవరు అక్కడికి రారు సార్. కార్యక్రమాలు జరిగేటప్పుడు బయట నుంచి ఎవరు వస్తున్నారు, ఒక కోళ్ళ పందాలు అనేటువంటిది, జోదాలు అనేటువంటిది ఎట్లాగైతే నడుస్తూ కొనసాగిపోతూ ఉన్నాయో ఇది కూడా అట్లాగే కొనసాగిపోతూ ఉన్నాయి. దానివల్ల హిందూ ధర్మానికి, గణపతి నవరాత్రులకి చాలా అపప్రద వస్తుంది అనేటువంటిది వాస్తవం సార్. అంటే నియంత్రించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా నిర్వహణ పెట్టాలండి. అంటే మీరు యాక్చువల్గా పబ్లిక్కి హెచ్చరిక నోటీసులు ఇవ్వాలా. ఒకరిద్దరి మీద ఆ రకమైన కార్యక్రమాలు తీసుకుంటే అంతే తప్పించి ఇక్కడ రమణరాజు కంప్లైంట్ ఇస్తాను, అక్కడ అప్పలరాజు కంప్లైంట్ ఇస్తాను, మేము యాక్షన్ తీసుకుంటామంటే అది కరెక్ట్ కాదు. ఓకే. కాబట్టి వీటి మీద ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ లేదండి. ప్రభుత్వం ఏంటంటే నవరాత్రుల దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ని అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఒక ఫోటోని రిలీజ్ చేసేసి అప్పటికప్పుడు అయిపోయిందని అనిపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలామంది దుర్మరణం చెందుతున్నటువంటి వాతావరణం కూడా ఉందండి. దానివల్ల కూడా చాలా మంచివాళ్ళు, అమాయకులు కూడా అందులో బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తగిన ఏర్పాట్లు కూడా చేయడం లేదనే చెప్పాలండి. ఎందుకంటే దీని మీద ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ, రోల్ అనేటువంటిది లేదు. ఇప్పుడు మట్టి విగ్రహాలు తయారు చేసేటువంటి విగ్రహాలు ఈ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి ప్రోత్సాహాలు ఇచ్చేటువంటిది ప్రభుత్వం ద్వారాగా చేస్తే చిన్న తరహా పరిశ్రమలుగా దీన్ని వృద్ధి చేయొచ్చు. దాని ద్వారాగా పర్యావరణానికి హాని జరగకుండా మట్టి విగ్రహాలు అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కళాకారులకు అందరికీ కూడా ఉపాధి పడేటువంటి కార్యక్రమం పరిస్థితి వస్తుంది. 2, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వారిని ప్రోత్సహించే వాతావరణం రావాలండి. హరికథ కానీ, బుర్రకథ కానీ, తోలుబొమ్మలాట కానీ, నాటకం కానీ ఏ కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. కేవలం 21 రకాల పత్రులు ఆ రోజున దొరికిన ఆకులు కొమ్మలు కోసుకొచ్చడమే తప్ప 21 రకాల పత్రులు కూడా వాడటం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ పత్రులు ఎందుకు వాడతారో తెలియజెప్పే వాతావరణం లేదు. ఆ పత్రి తెచ్చి పోసేయడం, ఆ రోజున ఎక్కడెక్కడ ఏ పందులు పెట్టాడు, రమణరాజు ఏ విగ్రహం పెట్టాడు, అయితే ఆ అప్పలరాజు ఏ విగ్రహం పెట్టాడు, ఈ విగ్రహాలు చూడటం కోసం ఒక ఏదో ఎగ్జిబిషన్ తరహాగా బయలుదేరినట్టుగా వెళ్ళి విగ్రహాలు చూసి వచ్చేయడమే తప్ప నవరాత్రులు 8 రోజులు కూడా
ఏ రకమైనటువంటి వైభవం లేకుండా విహీనంగా ఉన్నటువంటి వాతావరణం తయారైందండి. నవరాత్రుల్లో 9 రోజులు అంటే మనిషి పుట్టిన తర్వాత అంతిమ శ్వాస వరకు కూడా జీవితంలో ఉన్నటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిరూపంగా తెలియపరిచేటువంటిదే నవరాత్రుల యొక్క వైభవం. కాబట్టి చిన్నప్పుడు ఉండాలి పోషణ, యవ్వనంలోనూ ఉండాలి, అట్లాగే స్థిరపడినప్పుడు ఉండాలి, వృద్ధాప్యంలో ఉండాలి, మరణంలోనూ ఉండాలి. ఈ 9 రోజులు కూడా ఒకే వైభవాన్ని చెందేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ 9 రోజుల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు లేకుండా ఒక లక్షవారం నాడో ఒక శనివారం నాడో మొత్తం అందరూ రాసి పోసినట్టుగా తీసుకొచ్చి నైవేద్యాలు గణపతి దగ్గర పోసిపోతారండి. ఈ నైవేద్యాలు ఎవరికి పెట్టుకోవాలో, ఎవరికి చెందుకోవాలో, ఎవరికి ఏం అర్థం కానిటువంటి వాతావరణం. దానివల్ల కూడా సరైనటువంటి పరిస్థితి, ప్రక్రియ, చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, చెందేవాళ్ళు ఏ రకమైనటువంటి వాతావరణం లేకుండా తయారైపోయింది. తర్వాత నగరాలలో ప్రధానంగా స్థానికత కోల్పోయింది. ఒక నగరాలు అనేటువంటి వాతావరణం ఎలా తయారైందంటే ఒక సామర్లకోట రైల్వే జంక్షను లేదంటే విజయవాడ రైల్వే జంక్షన్ లాగా తయారైంది. ఎలాగంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళే తప్ప ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ కాకినాడ నగరంలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, స్థానికత లేదు. వాళ్ళల్లో ఎవరైనా సరే కూడా ఈ కార్యక్రమాలు పెట్టేటువంటి ప్రక్రియలో వాళ్ళు ఇష్టానుసారంగా చేసేటువంటి వాతావరణం జరుగుతుంది తప్ప దీనికి నిర్దిష్టంగా ఒక పద్ధతి, వాతావరణం చెందేటువంటి ప్రక్రియ జరగలేదు. ఒక వ్యక్తి పుట్టినరోజు జరుగుతుందంటే రోడ్డు మీద బండి పెట్టి, బండి మీద ఒక కేక్ పెట్టి, కేక్ దగ్గర 4 బీర్ బాటిల్స్ పెట్టి, డీజే సౌండ్ సిస్టమ్స్ వేసి రోడ్డుకి అడ్డంగా పబ్లిక్లో కార్యక్రమాలు చేసినటువంటి వాతావరణంలో ఈ గణేశ ఉత్సవ నిర్వహణలు కూడా చేసేటువంటి ప్రక్రియలు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. స్పైడర్ గణపతి, సూపర్ మ్యాన్ గణపతి, టార్జాన్ గణపతి, ఇంకా రకరకాలైనటువంటి వాతావరణాలు తీసుకొచ్చి ఈ భిన్న వాతావరణాలు చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. భగవంతుడిని ఆరాధించేటువంటి వాళ్ళ హృదయాలకి చాలా చాలా మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి సార్. ప్రభుత్వం ప్రత్యేకించి దీని మీద మార్గదర్శకాలు ఇస్తే తప్ప కార్యాచరణలో ఎటువంటి క్రియాశీలత రాదు సార్. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ గణపతి ఉత్సవ కమిటీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అంటే నిర్దిష్టమైనటువంటి కొన్ని అయితే పాటించడం లేదు, ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా అయితే వీళ్ళైతే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి స్వామి మీరు చెప్పండి, అసలు ఈ 9 రోజులు ఏం చెయ్యాలి? యాక్చువల్గా ఏంటంటే అంటే గణపతి దానికి సంబంధించినటువంటి వీళ్ళు ఈ 9 రోజులు ఏమేమి కార్యక్రమాలు చేయాలన్నది ఒక పాయింట్. అలాగే ఈ నిమజ్జనము దీనికి సంబంధించి అంటే ఎలాంటి ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి. సో మూడోది ఏంటంటే ఇప్పుడు 21 పత్రులు ఏవో ఇష్టం వచ్చిన ఆకులన్నీ వేసేస్తున్నారు అంటున్నారు. సో ఈ పత్రులకు సంబంధించి ఇలా పూజ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సో దాని వెనకాల ఉండేటటువంటి అంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది అంటారు. ఆ ఆలోచన ఏంటి అసలు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఈ యొక్క పత్రులు అనేది ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే వినాయక చవితి మనకి భాద్రపద మాసంలో వస్తుంది. సో ఇక్కడ మనం 9 రాత్రుల పాటు విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తున్నాం. దీని నెక్స్ట్ వచ్చేటువంటి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, అక్కడ అమ్మవారి ఆరాధన చేస్తాం. ఈ 2 కూడా నవరాత్రులతో కూడుకొని ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఈ యొక్క పుష్పాల మీద కానీ లేదా పత్రులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ 2 పండుగలు. సో ఈ 2 నెలల్లో కూడా నదులు మనం చూసినట్టయితే వర్షాకాలం ఎక్కువగా ఉండడం వల్ల నదులన్నీ కూడా బాగా బురదతో కానీ రకరకాలైనటువంటి మలినాలతో కానీ కూడుకొని ప్రవహించేటువంటి సమయం ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. అందుకే ఈ సమయాల్లో నదీ స్నానాన్ని పెద్దగా మన పెద్దలు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే నదులన్నీ కూడా కలుషితంగా ఉండేటువంటి సమయం ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. అది భాద్రపదమైన ఆశ్వీజ మాసమైన మనం ఇటువంటి పెద్ద పూజలు మనం నిర్వహించి ముఖ్యంగా వినాయక చవితిలో ఉపయోగించేటువంటి 21 పత్రుల్లో ప్రధానంగా మనం తులసి కానీ, మారేడు కానీ, లేదంటే జిల్లేడు కానీ, రావి కానీ ఇలా చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలతో ఆయుర్వేద పరంగా అత్యంత కలుషితాన్ని పారద్రోలి స్వచ్ఛత ఏర్పాటు చేసేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ ఒక్క మొక్కల యొక్క ఆకులు మనం ఉపయోగిస్తాము. ఈ 9 రోజుల పూజ అనంతరం ఆ ఆకులన్నీ కూడా తీసుకువెళ్ళి మనం ఆ నదుల్లో మనం కలుపుతాం. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ నదుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు అనేవి చనిపోయి ఆ నదుల్లో ఉండే మలినత్వం అనేది పోయి స్వచ్ఛత అనేది ఏర్పడుతుంది. అందుకే మీకు నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఆశ్వీజ మాసం తర్వాత వచ్చే కార్తీక మాసంలో నెలంతా కూడా నదీ స్నానాలకి చాలా ప్రాముఖ్యత కల్పించారు.
ఎందుకంటే ఈ 2 పండగల ద్వారా శుద్ధి చేయబడినటువంటి ఈ నదులు ఆ తరువాత వచ్చేటువంటి కార్తీక మాసానికి పుణ్యత్వాన్ని పొందుతున్నాయి. అప్పుడు మనం నదులకు వెళ్ళి స్నానం చేయడం వల్ల పవిత్రతను, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎదుగుదలకు అవి సహకరిస్తున్నాయి. ఈ విధంగా మన పూర్వీకులైనటువంటి మన ఋషులు చాలా ఆలోచించి ఈ పండగల్ని ఈ విధంగా క్రమపరిచారని మనం అర్థం చేసుకోవాలి. అలానే 9 రాత్రులు అనేవి ఏదైతే మనం చేస్తున్నామో ఇవి మనలో నవవిధ భక్తి మార్గాలను పెంపొందించేలా ఉండాలి. ఏదైతే భగవంతుడికి సంబంధించినటువంటి శ్రవణం, ఆయనకి సంబంధించిన మాటలు వినడం, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసేటువంటి అర్చన కావచ్చు, పూజ కావచ్చు, లేదంటే మన ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతునితో మనం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడాలి తప్ప భగవంతుని యొక్క ప్రదేశానికి వెళ్తే ఆ విపరీతమైనటువంటి సౌండ్స్కి చిరాకు పడి మనం ఒక రకమైన అనారోగ్య స్థితిని పొందేటట్టుగా ఉండకూడదు. అది మన ఆరోగ్యం మీద ప్రభావితం చూపించేటట్టుగా మన పూర్వీకులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి పద్ధతిలో పూజల్ని వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈరోజు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధానంలో వాటిని తీసుకొచ్చాం. కాబట్టి నదులు కలుషితం కావచ్చు, లేదంటే అక్కడ మనం చేస్తున్నటువంటి శబ్ద కాలుష్యం కావచ్చు, అలానే ఈ యొక్క చివరి రోజు అయినటువంటి నిమజ్జనం రోజున మన వాళ్ళు చేసేటువంటి వికృతి శాస్త్రాల వల్ల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనారోగ్యపరమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించేలా మనం మార్చేసాము. కాబట్టి మన యొక్క శాస్త్రాలు, మన పూర్వీకులు ఏ ఉద్దేశాన్ని అనుసరించి ఈ పండుగల్ని, ఈ పూజాది విధానాలని వాళ్ళు ఏర్పాటు చేశారో వాటిని తెలుసుకొని ఆ పద్ధతిలో వెళ్ళడం వల్ల నిజమైనటువంటి భక్తిని మనం సాధన చేసిన వాళ్ళం అవుతాము. ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. కానీ అటువంటి వాటికి ఈరోజు ఎవరు దృష్టి పెట్టట్లేదు. కేవలం ప్రాపంచిక ధోరణిలోనే పూజలు చేస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య మార్గాన్ని అనుసరించే విధంగా పూజలు చేయట్లేదనే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి వీటిని అనుసరించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కిషోర్ గారు, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ పాడవుతుంది ఇలా అంటున్నారు. సో ఇప్పుడు హెవీగా డీజే సౌండ్లు పెడతారు యాక్చువల్గా, అంటే మామూలుగా. సో వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఏంటంటే హార్ట్ పేషెంట్లు ఉండొచ్చు, చదువుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి అంటే ఇలాగ ఏమైనా ఒకవేళ ఇబ్బంది కలిగితే మనం ఏమైనా తీసుకునేటటువంటి చర్యలు ఏమైనా ఉంటాయి అంటే ఒకవేళ ఎలాంటివి మనం అంటే కంప్లైంట్ చేయొచ్చు, అంటే వాళ్ళ మీద ఏమి ప్రతీకార చర్యలు అని కాదు, కానీ అంటే ఒకవేళ ఇబ్బంది కలిగితే కనుక ఎలా తెలియజేయచ్చు మనం? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ శబ్ద కాలుష్యం వలన చదువుకుంటున్న పిల్లలు ఉండొచ్చు, లేకపోతే వృద్ధులు ఉండొచ్చు, అలాగే గర్భిణీలు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఇందాక చెప్పారు కదా, నిర్వహణ చేసే కమిటీస్ కోసం కమిటీ యొక్క ఉపయోగం ఏంటి అంటే కనుక ఇలాంటి చోట ఆ కమిటీలు ఉపయోగపడతారు. కమిటీ దగ్గరికి వెళ్ళి జరుగుతున్న ప్రాబ్లం గురించి చెప్తే కనుక ఈ ప్రాబ్లం లేకుండా చూడండి అని చెప్పడానికి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చెప్తే కనుక దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇంటి దగ్గరే సౌండ్ పెడుతుంటే కనుక వాళ్ళు మాకు కంప్లైంట్ చేయడం జరిగినప్పుడు మేము వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు తప్పకుండా అండి ఎవరికి ఇబ్బంది కలిగించడానికి కాదని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా రియాక్ట్ అయ్యారు. కొంచెం సౌండ్ అది తగ్గించి పాటలు అవి పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. బట్ సౌండ్ అయితే కనుక తగ్గించారు. ఇది ఖచ్చితంగా ఏ ఏరియాలో ఎవరు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉన్నవాళ్ళు చెప్తే కనుక బాగుంటుంది. అదేవిధంగా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లోని మట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ మట్టి విగ్రహాలు పెట్టి ఆ పూజ జరిగినప్పుడు జరిగిన పత్రినంతా కూడా పాలిథిన్ కవర్లో కట్టేసి మట్టి విగ్రహాన్ని కూడా అందులో వేసి దాన్ని ముడి వేసి ఎక్కడైతే పందిర్లు ఉన్నాయో ఆ పందిర్లోని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈసారి ఈ ఉత్సవ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి కవర్లు డైరెక్ట్గా నీళ్లలో పడేయకుండా మట్టి విగ్రహాలు పత్రిని నీళ్లలో కలిపినప్పుడు ఆ కవర్లు లాంటివి తీసివేస్తే కనుక అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రత్యేకించి ఈ కమిటీ వారిని అందరినీ కూడా ఉత్సవ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు దోసలపూడి రమణరాజు గారికి మా ప్రత్యేక విజ్ఞప్తిది. ఇదైతే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. హిందూ సాంప్రదాయంలో ఉండేటటువంటి పండుగలు కానీ ఒకటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవొచ్చినా అంటే మానసిక
శారీరక అలాగే ఆధ్యాత్మిక అంటే 3 లేయర్స్లో ఉన్నట్టయితే అంటే మనకి యాక్చువల్ తెలుస్తుంది. అంటే అటు లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు, లేదనుకుంటే ఇందాక యోగి గారు చెప్పినట్టు ఆ నదుల్ని పరిశుద్ధతకి, అలాగే మానసికమైనటువంటి పరిశుద్ధతకి దానికి సంబంధించినటువంటివి అవ్వచ్చు. అలాగే శారీరకంగా కూడా బలాన్ని ఇచ్చేటటువంటి అంటే మనకి పత్రి అవి కూడా పూజ చేయడం వల్ల రకరకాల ఆయుర్వేదకి సంబంధించినటువంటి ప్రయోజనాలు శరీరంలోకి చేరాలి అవ్వచ్చు. పూర్వీకులు అంటే అప్పట్లో వాళ్ళకి తెలిసినటువంటి భాషలో దాన్ని పూజ కిందో ఒక విధానం కిందో మన సంస్కృతి సాంప్రదాయాల కింద వాటిని అయితే పెట్టారు. సో దానికి సంబంధించి పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు అయితే తెలియజేశారు. అంటే యాక్చువల్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే దీనికి సంబంధించి ఇప్పుడు లడ్డూ వేలం పాటలు కూడా వేస్తున్నారు. అంటే ఈ సాంప్రదాయం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే నేనైతే చిన్నప్పుడైతే చూడలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా లడ్డూ వేలం పాట లడ్డూ ఒకటి తయారు చేస్తున్నారు. అంటే తయారు చేసిన వేలం పాటలు వచ్చి డబ్బులు ఏం చేస్తుంటారు? ఇంటర్నల్గా ఉన్న విషయాలన్నింటి కూడా బాటంగా రోడ్డు మీద తీసుకురావడంలో D5 బాగా కృషి చేస్తుందండి. ఇది కూడా ఏంటంటే ఈ సమస్య కూడా ఏంటంటే ప్రజల్లో బాగా ఉంది. ఈ లడ్డు వేలంపాట అనేది కూడా ఎంత కూడా ఏంటంటే అండి ఒక షోయింగ్ కార్యక్రమంతో ఇదన్నీ కూడా చేసేటువంటి ప్రక్రియలో రాజకీయ వికృత వేషాలతో జరిగినటువంటి ప్రక్రియ తప్ప ఇదేమి వాతావరణం ఏం కాదండి. నిజంగా స్వామికి మహానైవేద్యం అనేటువంటిది ఏంటంటే ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు ఏ పందిట్లోనూ కూడా పంచిపెట్టేటువంటి ప్రక్రియలకు ఎవరో ప్రోత్సాహం చేయడం లేదు. ఈ లడ్డును కూడా ఏంటంటే కేవలం ఒక షో, నాకులాంటి ఎవడో ఒకటి పెట్టుకుంటారు, చుట్టూ వాళ్ళే ఉంటారు. నాగరాజు గారు ఇంత, అప్పలరాజు గారు ఇంత, పాపారావు గారు ఇంత, ఇదన్నీ చేసి ఇందే పరిస్థితి ఉంటుంది. అంతా ఊరికి ఏంటంటే 45,000 వెళ్ళిపోయింది, లేకపోతే 60,000 వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక ఫోటో తీసి వీడియో తీసి దీన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగించుకునే చేసినటువంటి వాతావరణానికి చేస్తున్నారు తప్ప ఆ రకంగా నిజంగా రియాలిటీలో వచ్చినటువంటి వాళ్ళతోటి వేలం పాటలు చేసి ఆ వచ్చిన డబ్బులతోటి 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రయోజిత కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు లేవండి. అంతా ప్రాయోజిత కార్యక్రమాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మంచి విధానం కాదు, వక్ర మార్గంలో నడుస్తున్నటువంటి పోకడ సార్. సో అంటే ఫైనల్గా మనకి డిబేట్ ముగించే ముందు మీరు చెప్పేటటువంటి మాటలు ఏమైనా ఉన్నాయో? చెప్పేది ఏంటంటే సార్, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజ ప్రగతి కోసం వారు స్పష్టంగా చెప్పాలి. ఇతర మతాల్లో ఎవరైనా త్రాగి వాళ్ళ యొక్క మందిరాలకు వెళుతున్నారా? విగ్రహాలని నిమజ్జనం చేసేటప్పుడు మద్యం తాగి వెళ్ళడం అనేటువంటిది మంచి విధానం, మంచి పద్ధతి కాదు. ఇతరులకి లోకు అయ్యేటువంటి పరిస్థితి వస్తున్నది అనేటువంటిది స్పష్టంగా చెప్పాలి. నాకు ఓట్లు పోతున్నాయేనో, లేకపోతే నా కార్యకర్తల కింద స్థాయి నుంచి నాకు వెనకాలకి అనుచరులుగా ఉండరేమో అనేటువంటి వాతావరణం చేయడం వలన వాళ్ళు చెప్పే పరిస్థితి జరగడం లేదు. సమాజంలో వికృతం అనేటువంటి పోకడలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మీ అనుచరులే, మీ కార్యకర్తలే రోడ్ల మీద ఇష్టానుసారంగా రోడ్లు బ్లాక్ చేసి మండపాలు పెడతా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. చిత్తశుద్ధిగా చేసేటువంటి వాళ్ళు ఎవరు ఈ పనులు చేయరు. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడిగానే కాదు, భోగి గణపతి పీఠం ఉపాసకులు కూడా నేను చెప్తున్నాను, విగ్రహాల్ని నడి రోడ్డు మీద పెట్టి శవాలు నడిచేటువంటి రోడ్ల మీద కుంకుమ పూజలు, సామూహిక పూజలు అని చెప్పి మీరు చేయిస్తూ ఉన్నారు. దీనివల్ల చేసేవారికి చేయించేవారికి కూడా హాని జరుగుతుంది. ఖచ్చితంగా వారి వంశాన్ని కూడా కోల్పోయేటువంటి దుస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది శాపం కాదు, వాస్తవం. దైవిక కార్యక్రమాలు ఆ రకంగా చేయకూడదు. ఒక ప్రాంగణంలో చేయాలి. ఒక రోడ్డుకు వారగా పెట్టండి, ఇబ్బంది లేదు. ఒక కార్నర్లో పెట్టండి, ఇబ్బంది లేదు. రోడ్లు మూసేయకండి, ట్రాఫిక్ లేకుండా చేయకండి, రోడ్ల మీద దీపారాధనలు చేయకండి. దానివల్ల చాలామంది చాలా విలువైనటువంటి జీవితాలు కోల్పోయారు. ఇంకెంతకన్నా ఉదాహరణలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, ఈ కాకినాడ కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ భారతదేశం మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా వారు చెబితేనే ప్రజల్లో క్రియాశీలకంగా ఈ చైతన్యం వచ్చేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. D5 న్యూస్ లాంటి సంస్థలు చేసేటువంటి కృషి ఫలిస్తుంది. మాకిలాంటి వారు అందరం కూడా ఈ ప్రజాహితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే విషయాలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం అయిపోయేటువంటి దుస్థితి ఉంటుంది. మీ ఫైనల్ వర్డ్స్ మా ప్రేక్షకులకి? అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి పండుగని జరుపుకోండి, కానీ పర్యావరణ హితంగా రాబోయే తరాలందరికీ కూడా మంచి వాతావరణాన్ని, మంచి పర్యావరణాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నామండి. వినాయక చవితి అన్నా, వినాయకుడన్నా ప్రకృతిపరమైన దైవంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే
ప్రకృతితో చాలా దగ్గర సంబంధం ఉండేటువంటి దైవంగా విఘ్నేశ్వరుడికి పేరు. సో అందుకే ప్రకృతిలో లభించేటువంటి పూలతో కానీ ఆకులతో కానీ మనం పూజ చేసేటువంటి సాంప్రదాయం మనకి తీసుకొచ్చారు. కాబట్టి మరి ఈరోజు ఆ వినాయక చవితి ప్రకృతికి హానికరంగా తయారైపోయిందంటే దానికి ఎవరు కారకులు అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అట్లాంటి తప్పిదం చేయొద్దు. అది భగవంతుడి యొక్క తీవ్ర ఆగ్రహానికి అది దారితీస్తుంది మన యందు, మన జీవితాల యందు. అటువంటి తప్పులు చేయకుండా శాస్త్రం, పెద్దలు, మన ఋషులు ఏదైతే విధి విధానాలని మనకి తెలియజేశారో ఆ విధానంలోనే మనం ముందుకు వెళ్దాం. సో ఆ విధంగా భగవంతుని యొక్క ఆరాధన మనం చేసుకుందాం. అలానే విఘ్నేశ్వరుడికి 16 రూపాలు ఉన్నాయి. మహాగణపతి, అలానే లక్ష్మీ గణపతిగా, ఉచ్చిష్ట గణపతిగా, సిద్ధి వినాయకుడని మనం చాలా రకాల పేర్లతో పిలుస్తాం. అటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి రూపాలని తయారు చేయించుకోండి, చక్కగా ఆరాధన చేయండి. అంతేగాని ఆ సంవత్సరంలో హిట్ అయిన మూవీ పేరు పెట్టుకుని ఆ టైటిల్ పేరు చెప్పి బాహుబలి వినాయకుడని లేదా గబ్బర్ సింగ్ వినాయకుడని రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి పోకడ్లతో విగ్రహాలను తయారు చేయడం అనేది కూడా మన దైవత్వాన్ని, మన సంస్కృతిని మనమే కించపరుస్తున్నాము. రేపటి తరాలకి ఇదే నెగిటివ్ మెసేజ్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి చక్కని సంస్కృతితో, చక్కని విధి విధానాలతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు అందరూ పొందాలనేదే మా యొక్క ఆలోచన. కాబట్టి సో ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు వినాయక చవితి చాలా గొప్ప పండగ. ఆ పండుగని మనకి ఆరోగ్యంతో ముడిపెట్టి చెప్పారు పూర్వీకులు. సో దాన్ని మనం పొందేందుకు ప్రయత్నిద్దాం. సో ఏదైతే వినాయక కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఆర్గనైజింగ్ కమిటీలుగా కాకుండా ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేలాంటి కమిటీలాగైతే మనము ఉంచుకుందామని అయితే పెద్దలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ డీజేలు, నృత్యాలు కన్నా మన తోలుబొమ్మలాటలు కానీ, బుర్ర కథలు కానీ, లలిత కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరిసేటటువంటి వాటిని మనం డెవలప్ చేసుకుందాము. సో వాటిని నెక్స్ట్ తరాలకి పరిచయం చేసేలాగా ఈ యొక్క వినాయక చవితి కమిటీలు అవ్వచ్చు, పూజలు మనం అయితే తీసుకుందాం. అంతేకాకుండా మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం అనేటువంటి సందేశం అయితే వారు తెలియజేశారు. సో D5 కూడా అదే ఆశిస్తుంది. మీరందరూ కూడా బాగుంటే మేము కూడా బాగుంటాము. సో కాబట్టి ఇది ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి డిబేట్. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తుంది. సూర్యాకుండి సైనింగ్ ఆఫ్.